ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పేరు తలబడితే పూట గడవదని అభివృద్ధి గురించి అడిగితే కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణకు ముఖ్యంగా పాలమూరుకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ అన్నారంటే రెండు రాష్ట్రాల్లోనూ దానిపై తీవ్ర చర్చ జరుగుతుందని అదే కేసీఆర్ స్థాయి అని కొనియాడారు. ముఖ్యమంత్రి అనేక నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఏ నియోజకవర్గానికైనా ఒక్క రూపాయి అయినా నిధులు ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఆగమైపోతారు. కాబట్టి దానికి ఒప్పుకో 45 టీఎంసీ ఉత్తరరాజు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియక మన 90 టీఎంసీ ఆల్రెడీ ఉన్నాయి. నేను 160 టీఎంసీ కెపాసిటీకి సంబంధించిన రిజర్వేర్ తయారు చేసిన మీరు 10 అనుమతులకు కానీ 7 అనుమతులు వచ్చినాయి, ఇంకా 3 అనుమతులు పెండింగ్ ఉన్నాయి, అయిపోతుంది. దాన్ని చెడగొట్టకూడదు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడిపోయాడు. ఒకటే డైలాగ్ ఎటు తిరిగింది మొత్తం చర్చ కేసీఆర్ గారి చుట్టూ, పాలమూరు చుట్టూ, అసెంబ్లీలకు పోయినదే, మంత్రులు మాట్లాడినదే, పేపర్లకు మాట్లాడినదే. అది కేసీఆర్ రెడ్డికి ఒక మాట వస్తే దానికి అంత అర్థవంతమైనటువంటి అవగాహనతోని ఆ మాట ఉంటుంది. నోటికి చెప్తా ఇట్లా బయటికి నువ్వు కానుకలు ఇవ్వాల్సి అడుగు, కాలువల గురించి అడుగు, చెరువుల గురించి అడుగు, ఊర్ల గురించి అడుగు, మండలాల గురించి అడుగు, ప్రాజెక్టుల గురించి అడుగు, నోటికి చెప్తాడు సార్. ఏ ఊరైనా సరే ఈయనకి ఎల్లలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, తెలంగాణ సరిహద్దులు తెలియదు. ఖమ్మంలో మీటింగ్ పెట్టాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీలో ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటాడు. తెలుగుదేశం పార్టీని కథం చేసిన కేసీఆర్ మనం కథం చేయాలి. ఏ మనిషి తెలుగుదేశం పార్టీలో ఉన్నావా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా, ఈడున్నావు ఈ పార్టీ ఇంత లత్కోగాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే మీరు మన ముఖ్యమంత్రి అయినా మన దౌర్భాగ్యం. మరి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? ఎన్నికలు మనం మన అస్త్రాన్ని ఉపయోగించుకొని కారు మీద ఓటేపించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నువ్వు చేసింది ఏదంటే బయటకు శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇగో నేను 2 సంవత్సరాలు చేసిన నిర్ణయాలు ఇది అభివృద్ధి చెప్పు. ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ అధినేతను పట్టుకుని 5 సంవత్సరాలు మాట్లాడతా అంటే రేవంత్ రెడ్డి మంచిది కాదు, తస్మాత్ జాగ్రత్త. ప్రజాక్షేత్రంలో ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు. చెప్పులతో చీపులతో దెబ్బలు కొట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. నేను మనం మాట్లాడాను. తొడమకో రేవంత్ రెడ్డి ఖమ్మంలో మాట్లాడాడు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. నా గురించి నీ మాట్లాడిన ఒక